దేహంతోనే దేహాతీత స్థితిని పొందగలం. ఆనందానికి, నిత్య చైతన్యానికి దారులు ఎత్తుకోవాలి కదా మనం. ఈ దేహంతో కదా చైతన్యాన్ని మనం గుర్తించేది. ఆ అన్వేషణ అంతరంగంగా సాగాలమ్మా. లోపలే నేను పరమాత్మ అనే భావంతో సాగుతుంది. మరి దేహానికి దేహాన్ని ఆధారం చేసుకుని దేహాతీత స్థితిని, శక్తిని అందుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. దేహంతో కదా మనకి స్పష్టంగా ఏ ద్వారా వస్తుంది? దేహం ద్వారానే మనకి పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవటానికి ఆస్కారం ఉంది. దేహంలోనే అపరిమిత శక్తి ఉందని మనకు తెలుసు. అశాశ్వత స్థితి నుండి శాశ్వత స్థితిలోనికి చేరాలని మరి మనకి ఉద్దేశం ఉంది కదా. దేహాన్ని ఉదాత్త పరికరంగా వాడుకుంటూ ఉపకరణంగా వాడుకోవాలమ్మా. దేహంలోనే వెలుగ్గా ఉన్న మూలాన్ని వెతకాలి. ఆ వెతుకులాటే సాధనని మనం తెలుసుకున్నాం. ఇంద్రియ నిగ్రహంగా ఉండాలి. ఆనందానికి, మనం నిత్య చైతన్యానికి దారులు వెతుక్కోవాలనే కదా టీసీడీలో ఏం మాట్లాడుకున్నాను. అన్వేషణ అంతరంగా సాగాలి. ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మని. ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మని అన్న భావన సాగాలి కదమ్మా. దేహాన్ని ఆధారంగా చేసుకునే దేహాతీత స్థితి నీ శక్తిని పొందుతున్నాం, అందుకుంటున్నాం, అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. సుఖం, సంతోషం దేహానికి సంబంధించిన విషయాలు, శాంతి, ఆనందం మనసుకి సంబంధించిన సుఖం, సంతోషమేమో దేహానికి విషయాలు, శాంతి, ఆనందం మనసుకి. మరి నిత్య సత్య శాస్త్రాలను హృదయానికి సంబంధించింది కాబట్టి ఇవన్నీ దేహం ఉండగానే పొందాలి కదా. ఎలాగా? విచారణ జరగాలి. దేహం అశాస్త్రాయుధం అని తెలుసు. జీవితాన్నమ్మా అర్థవంతంగా, స్పష్టంగా, ఆనందంగా, శాంతంగా జీవించాలనుకునేవాడు ఎంతసేపుని దేహభావన ఎంత అశాశ్వతం మనం తెలుసుకోవాలి. ఈ దేహం నిజం కాదు. దేహభావన ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకసారి మంచి అంటాం, ఒకసారి చెడ్డ. ఒకసారి మంచి అన్నోళ్ళని ఇంకోసారి చెడ్డ అనిపించుకోవచ్చు. అందువలన ఇది ఇంద్రజాలం, మాయ, ప్రపంచం. దేహం ఇంద్రజాలమే. దేహంలో సుఖం ఉంటుంది అంటాం తప్పు. ఎప్పుడు ఏదో రకంగా ముందు వెనుక ఒడ్డుడుకు లేకుండా ఎలా కుదురుతుంది? అవునన్నది కాదన్నది అవునని. దేహ చింతన వల్లనే కదా అందరూ ఆత్మహత్యలు అవి చేసుకోగలుగుతున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవాలంటే మాటలా? కష్టం వచ్చేటట్టుగా ఆత్మహత్య అంటున్నారు చాలామంది. అందరూ కాదు, చాలామంది ఆత్మహత్యలు పాల్పడుతున్నారంటే దేహ చింతన ఉండబట్టి. నేను పరమాత్మన్న చింతన ఉంటే ఏ కష్టాలు వాళ్ళకేనేంటి? కష్టాలు లేని వాళ్ళు ఎవరున్నారు? ఆత్మతత్వంతో ఉండేటట్టుకి దేహం అనిపిస్తుంది, చేసుకొచ్చింది, నాకేం సంబంధం అని అలా వదిలేయాలి. దేహ చింతన తగ్గించుకోవాలి. ఎంతసేపు అశాస్త్రం తెలుసుకున్నాం కదా. ఈవేళ మంచి అంటున్నాం, రేపు చెడు అంటున్నాం. ఇంతే జీవితం. ఓ రోజు మంచి అంటాం, ఓ రోజు చెడు అంటాం. దీని గురించి ఊరికెక్కి ఇది కావాలి, గొప్ప కావాలంటే దేహ సంబంధం అవన్నీ ఆడంబరాలు అన్నీని. దేహం ఎంత అశాస్త్రం మనకు తెలుసు కదా. మృత్యునీడ ఎప్పుడు పారిపోతుందో తెలీదు. ఎంతసేపు ఏ క్షణాన్ని మనకుందో తెలీదు. రాసిపెట్టు వచ్చిందే జరుగుతుంది. మనం చెప్పగలమా? అప్రమత్తంగా ఉండాలి. దేహాన్ని సర్వోపాయంగా వాడుకోవాలి. అన్ని ఉపాయాలు దాన్ని రక్షించుకోవాలి. ఎంతసేపు దాన్ని మితాహారం, మిత నిద్ర అలాగా జాగ్రత్తగా దాన్ని పోషించి పాలించుకోవాలమ్మా. ఎందుకంటే అశాస్త్రమైన దేహమే ఆయుధం కనుక మనకి దాంతో బంధం పెంచుకోరాదు. నువ్వు దేహం నేను అనుకున్నావు అనుకో, బంధంతో ఉంటావు. దేహం నేను కాదు, నేను పరమాత్మ అనుకున్నావు అనుకో, హ్యాపీగా ఉంటావు. బంధం వల్లనే కదా బాంధవ్యం.
వ్యామోహాలు, మోహాలు, వ్యసనాలు ఏంటి ఎడతెరపు లేకుండా ఏదోటి ఉంటానే ఉంటుంది. దేహభావన ఉన్నసేపు ఎంతసేపు చూసుకోలేము, తెలుసుకోలేము. గుదిబండగా దేహం మారిపోతుంది. ఒక్కోసారి చూడు, కష్టం వచ్చిందనుకో ఏదో జన్మ అంటాం. మళ్ళీ సుఖంగా ఉన్నప్పుడు బతికేయాలంటాం. ఇదంతా దేహం మీద వ్యామోహం ఉండే కదా మనసు లక్షణమా. దాని పట్ల అమిత ప్రేమ ఉంది. దానివల్ల కలిగే అహంకారం, మమకారం ఇవన్నీ తగ్గించుకోవాలి. ఎంతసేపు కూడా దేహం నిజం అనుకుంటున్నాం. దేహం నిజం కాదు. ఆధ్యాత్మిక సాధనానికి దేహం ఉండాలి. కానీ దేహంతో దేహాతీత స్థితి అందుబాటులోకి మనకి అందుతుందని మనకు తెలియబడుతుంది. ప్రేతమైన భక్తి ముక్తిని ప్రసాదిస్తాయంటే నిజానికి ప్రాపంచిక బంధాల నుండి దూరం కానంత వరకు ముక్తి లభించదు. అదొక్కటే మనం మెయిన్ పాయింట్ పెట్టుకోవాలి. దేహభావన ఉన్నా, ప్రపంచం భావన ఉన్నా ఎలా ముక్తి లభించిందమ్మా? ఊరికే దేహంతో ఉన్నాం కాబట్టి అన్ని ఊరికే అలా అలా ఈయన వదిలేయాలంతే. లేకపోతే తింగరోళ్ళు అనిపించుకుంటారు. ఎందుకని అలా తెలిసి తెలియనట్టుగా వదిలేయాలి. ఆత్మజ్ఞానం ముఖ్యం. ఆత్మజ్ఞానంతో మనం ఉపేక్షగా ఉండాలి. ముక్తికి భక్తి అన్నీ అవసరమే. ముక్తికి మార్గాలే. ఇంద్రియపరమైన కార్యకలాపాల పట్ల ఎంతసేపుని ఉపేక్ష ఉండాలి. నేను నాదని మరి దాన్ని చూసుకోకపోతే ఎలా కుదురుతుంది? దాని ద్వారానే కదా దేశ సంబంధికులు అందరం హాయిగా ఉంటాం. నేను నాదని అహంకార మమకారాలే కదా అపేక్ష అంటేనే. ఇదే మనం నిజమైన బంధనం అనుకుంటున్నాం. కానీ మనం ఎలా ఉన్నామంటే ఉన్నది యథార్థం, దేహం నిజం కాదు అన్న భావంతో ఉండట్లేదు. ఉంటేనే మనం రిలాక్స్గా ఉండగలం. మహానుభావులకి ఈ భావంతో ఉంటారు కాబట్టి అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు. దేహంతో కూడి ఉన్న ఇంద్రియాలను ఏం చేస్తున్నాం? వాటి చలనాలు పట్ల కలిగే స్పందనని వెతికి పట్టుకునేటికి ఇదే బంధనం అని తెలుస్తుంది. ఈ బంధం నుండి బయటపడితే ముక్తి అని తెలుస్తుంది. దేహం నేను కాదు, నేను ఆత్మని. మరి దేహం లేకపోతే దేవుని వ్యాపారం సాగేది ఎలాగా? దేహం కావాలి నిజమే. దేహమే సాధనాలయం అని తెలుసు, శోధనాలయం అని తెలుసు. కానీ దేహం పరిమితమైంది, ఎప్పటికైనా దహించిపోయేది. దేహం మార్పు చెందేది. కనుక శరీరాన్ని నమ్ముకుంటే నట్టేట్లో ముంచుంటే అవుతుంది. ఎంతసేపుని దేహం మనం దాన్ని జాగ్రత్తగా ఉంచాలి. దేవాలయం కదా, లోపల ఉన్న రజకుడు ఆత్మ భగవంతుడే కదా, జాగ్రత్తగా ఉంచుకోవాలి. చక్కగా దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి దీన్ని ఉపయోగించాలి. ఎంతసేపు ఇంద్రియాలతో ఉండి ఆత్మ విచారణ మానేసి ఇంద్రియ విచారణ చేసావనుకో మిగిలిది ఏమీ లేదు నీకు. దేహంతో నీకు ఏం పని? తల్లి గర్భంలో నుంచి శుక్ర సొంటాలతో గర్భాశయ ప్రవేశంతో దేహం ఏర్పడుతుంది కదా. గత జన్మాల అనుభవాల ఆధారంగా వర్తమాన జీవితం ఏర్పడుతుంది తెలుస్తుంది కదా. మరి 9 నెలల్లో మలమూత్ర పదార్థాలతో ఉండిపోయి ఎలాగ లోపల ఉందో మనకు అంతా తెలుసు. తల్లి గర్భం నుండి బయటపడటంతో ఇంక జీవుడు వేదన మొదలెట్టింది. ఇంకా నేను నాదే సొదే కదా. ఆ చిన్నప్పటి నుంచి మనకు తెలుసుందే కదా. మనోవ్యధ, వ్యాధి, వియోగం, దారిద్ర్యం ఇంకా ఎన్ని ఏదో రకంగా మనకు వచ్చినప్పటి నుంచి తెలుస్తాం. అనుభవంలో తెచ్చుకుంటే దేహం పరిణామ దశలోనే మానవ దేహం ఉన్నతమైందని తెలుస్తుంది. జ్ఞానంగా అయితే ఉన్నతమైందని తెలుస్తుంది. బాహ్యానికి వెళ్తే జన్మలు తెచ్చుకోవటం అనేది అనిపిస్తుంది. మేధావులకేమో ఉన్నతంగానే ఉంది, తెలియని వాళ్ళకేమో దేహం ద్వారా అనర్థాలు తెచ్చుకుంటుంది. దేహమే తానున్న భావంతో ఉండిపోతారు. దేహం
ఎంతసేపు తందనుకుంటున్నారు. దేహం అంటే పూర్తిగా ఎరగనందువలన కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. దేహం ఒక పరికరం, దాన్ని వాడుకోవటానికి అన్నది తెలియట్లేదు. దేహస్థితి ఎరగకుండా ముక్తిని దీని నుండి ఎలా పొందుతామా? రక్తం, మాంసం, ఎముకలు, మధ్య పంచభూతాలకు తోటి పదార్థాల సమ్మేళనమే శరీరం అని తెలుసున్నప్పుడు మనం అంతాని దేహాలమే అనుకుంటే దేహాలుగానే ఉంటాం. కాదు, ముక్తి పదంతో ఉండాలి అంటే దేహాన్ని ఒక పరికరంగా వాడుకోవాలి. ఎముకలు, గూళ్ళు అన్నీ యథాస్థితిగా ఎప్పుడు మరి నశించిపోయి దేహం గురించి తెలుసు కదా. ఒకసారి ఇలా ఉంటుంది, ఒకసారి అలా ఉంటుంది. అన్నీ నిజం నిజం అనుకుంటాం. చింతించు, ఆలోచించు. ఎంత త్వరగా దానం చేద్దామా అనుకుంటాం. ఆలోచించి కంపొచ్చేస్తాం. శరీరం ఇలా పడిపోవటమే, శవం అయిపోవటమే, ఆతృతగా బంధుజనం ఆతృత పడిపోయి ఎప్పుడు ఆ శవాన్ని పంపించే స్నానాలు చేసి భోజనాలు చేద్దామా అని ఎన్ని రకాలుగా. మరి అంత మంచి దేహాన్ని ఎందుకు ఉంచట్లేదు? కొద్దిసేపు ఉంచి కొద్దిసేపు మరి అవునన్నది కాదనే కదా. నిజం ఏది? చైతన్యం ఒక్కటే నిజం, మిగిలినన్ని అనర్థమే. విషయాలు కూడా కొద్దిసేపు మంచి ఉంటుంది, కొద్దిసేపు చెడు ఉంటుంది. మనం ప్రతిదీ గమనించాలి. ఈ సంతోషాలు, సుఖ సంతోషాలు, చెట్టులు, గతులు, చీకటి వెలుగులు, జయం, అపజయం, మానవమానాలు, ఎత్తు బలాలు ఇవన్నీ ఏమవుతున్నాయో చెప్పు. అర్ధాంతరంగా ముగించేస్తున్నాయి, కథ ముగించిపోతాను. మరి మనకు దేహం నిజం అనుకుంటే మనకి ఎన్ని అనర్థాలో తెలియబెడతాం. దేహం నువ్వు కాదు, నువ్వు పరమాత్మ. దేహం నిజం అనుకుంటే అంతా నాది. దేహభావన ఎక్కువగా, దేహభావన గురించి ఆలోచించనమ్మా. కొద్దిగానే చెప్పాను కానీ దేహభావన గురించి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. జీవుడు ఎవరో, పరబ్రహ్మ ఎవరో తెలుసుకోవాలి కదా. కర్మలు చేయకని ఆశించుకో. మరి భగవంతుడే ఉన్నాడు కదా అందరిలోని. అశాస్త్రాన్ని ప్రపంచం మనం సుఖంగా ఉందాము అనుకుంటే ఆశించి ఏమవుతుందో దుఃఖమే పిలుస్తాం. మరి మానవ సేవే మాధవ సేవని తెలియబెడతాం. ప్రతి మానవుడిలోని మాధవుడు ఉన్నాడు. నేను నాదని భావనే అహంకారం. హాయిగా నీరు నీరులో కలిసినట్టు, గాలి గాలిలో కలిసినట్టు బ్రహ్మస్వరూపం బ్రహ్మస్వరూపంగా ఉండిపోయింది అంతే. జీవ బ్రహ్మైక స్థితి అన్నది. ఇంకా ఎంతసేపు కూడా హృదయలోతుల్లోకి వెళ్ళేటప్పటికి నేను పరమాత్మ అన్న భావనే కదా. ఆ భావంతో హాయిగా ఉండిపోవటం. సర్వకాల సర్వావస్థలందును నేను బ్రహ్మంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను. ఇంకా నాకు ముక్త స్థితి. ఇంకా భావన కూడా లేదమ్మా. లేకపోతే మోక్షం కావాలి, ముక్తి కావాలి అనిపించింది. అవన్నీ అనుభవ జ్ఞానంగా మారిపోయింది. ఇంకేవి అవిద్య కోసం నశించేసింది. కారణ శరీరం లేదు, బ్రహ్మ వదిలిపోయింది కదా. నేను బ్రహ్మము నేను బ్రహ్మము అని బలంగా ఏర్పడిపోయింది హృదయాంతరాలలో. అంతే, బ్రహ్మానుభూతి అందింది. చక్కగా అందినప్పుడు ఏమైంది? ఇంకా ప్రతి క్షణం కూడా సంపూర్ణంగా ఉండిపోతాను. బ్రహ్మమే మిగిలిపోయింది. హాయిగా నేను పరమాత్మనే నేను పరమాత్మనే నేను పరమాత్మనే. నేను దేహాన్ని కాదు. ఇప్పుడు దేహభావన కూడా ఉండదు, మంగళకరంగా అయిపోయింది. హాయిగా నేను పరమాత్మని నేను పరమాత్మని నేను పరమాత్మ, నేను బ్రహ్మాన్ని నేను బ్రహ్మాన్ని బ్రహ్మాన్ని. సర్వకాల సర్వావస్థలందు నేనే ఉన్నాను, సంపూర్ణంగా ఉన్నాను. నామాలు లేవు, రూపాలు లేవు, అన్నీ పెరిగిపోయినాయి. దృఢంగా ఉండిపోయాను, పటిష్టంగా ఉండిపోయాను, శాశ్వతంగా ఉండిపోయాను. ఇంకా ఆలోచన లేదు. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోయాను. ఇంకేముంది? నేను బ్రహ్మాన్ని నేను బ్రహ్మాన్ని అని శాశ్వతంగా ఉండిపోయాను. ఇదే అనుభవ జ్ఞానం అమ్మా. దీంతో అలా ఉండిపోతున్నాను. శరీరం ఎప్పుడు ఆయుర్దాయం అయిపోతుందో అప్పుడు పడిపోతుంది. నాకెందుకు?
నేను పరమాత్మ అనుభవ జ్ఞానంతో ఉన్నాను. మోక్షం అంటే అదే అని తెలిసింది. మోక్ష స్థితి అంటే ఎక్కడో అనుకున్నాం చిన్నప్పుడు తెలియదు. ఎప్పుడు వస్తుంది ఏంటి అలా ఇలా అనుకున్నాం. ఏమీ లేదు. జ్ఞానం సంపూర్ణంగా ఉంది. హాయిగా అర్హత వచ్చింది. నేను పరమాత్మ స్వరూపాన్నని బ్రహ్మజ్ఞాన అర్హత పొందాలి. బ్రహ్మజ్ఞానంతో ఉండటమే మోక్షార్హత. ఆత్మజ్ఞానంతో ఉండటమే విశిష్టమైన కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అన్నీ ఒక్కొక్క యోగం ద్వారా మనకు అందింది. జ్ఞానయోగం హాయిగా తీవ్రమైన వాంఛతో ఎదురు చూసుకోవాలమ్మా. మోక్షాపేక్ష ఉండేది. నాకు మోక్షం కావాలి లేదు. నేను పరమాత్మ అనేటప్పటికీ మోక్ష స్థితి అన్నది అర్థమైంది. ఆ అనుభూతితోటి బ్రహ్మంగా ఉండిపోతుంది. జ్ఞానం అనుభవం రావాలమ్మా. అనుభవించ అంటేనే బ్రహ్మానుభూతి పొందిన క్షణమే మోక్షం అన్నది తెలిసింది. మోక్షం అంటే ఎక్కడో లేదు. బంధ విముక్తే మోక్షం. అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడా లేదు, నీలోనే ఉంది. ఆచరణ లోపం తప్పించి అనుభూతి తోటి ఉంటే అంతా అందుతుంది. బంధ విముక్తే మోక్షం. హాయిగా ఉండు. నీ అర్హత ఏంటి? నువ్వు పరమాత్మగా మిగిలిపో. అంతా అదే ఉన్నావు. ఆచరణాత్మకమైన ఆత్మజ్ఞానంతో ఉన్నావు. ఆచరణ లోపం లేదు. బంధ విముక్తి వచ్చింది. పునర్జన్మ లేదు. మోక్ష స్థితితో ఉండిపోయి నీకు పునర్జన్మ ఉంది. బ్రహ్మంలో కలిసిపోతాం. చక్కగా హాయిగా ఉంది. నేను పరమాత్మ అన్న తత్వంతో ఉండిపో. అనన్య భక్తితో ఉండిపో. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అంతలా బ్రహ్మాన్ని ప్రేమించావు. అందరూ బ్రహ్మలే, అంతటా బ్రహ్మలే అన్న భావంతో ఉండిపో. అంత ప్రేమే దైవం. దైవం అంటే ఎక్కడుంది? బ్రహ్మ అంటే ఎక్కడుంది? భగవదనుగ్రహం అంటే ఎక్కడుంది? జ్ఞానమే. ముక్త స్థితి అంటే ఎక్కడుంది? బ్రహ్మస్థితి అంటే ఎక్కడుంది? మోక్షం కలవటం అంటే మోక్షంతో ఉన్నాం మనం. మాయపురం తప్పించుకోవటమే మనకి అర్హులు అని తెలిసింది. బ్రహ్మానుభూతితో ఉంటున్నాం. చక్కగా ఆత్మవిద్యను అభ్యసించితేనే తెలియబడుతుంది. నేను పరమాత్మ. తీవ్ర ముముక్షత్వంతో ఉండమ్మా. అనన్య భక్తితో ఉండు. బ్రహ్మదానం ఇప్పుడు బ్రహ్మానుగ్రహం కలుగుతుంది. అనుభవ జ్ఞానం సిద్ధిందమ్మా. హాయిగా నేను బ్రహ్మము. సకల చరాచర సృష్టి స్థితిలో ఇవన్నీ బ్రహ్మే. బ్రహ్మలోనే జగత్తు ఉంది. ఇంకేమీ తేడా లేదు. భగవద్ అనుగ్రహం వల్లనే అనుభవ జ్ఞానం కలుగుతుంది. నేను బ్రహ్మను అంటే ఆ బ్రహ్మే అనుగ్రహించిందమ్మా. చక్కగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. సమస్య లేదు. ఇప్పుడు ఇంక నాకే సమస్యలు లేవు. కర్మయోగం ద్వారా, భక్తి యోగం ద్వారా, జ్ఞానయోగం ద్వారా సాధన చేయటం వలన, ఆచరించడం వలన చక్కగా హాయిగా ఉండగలుగుతున్నాం. భగవద్ అనుగ్రహం అందింది కదా. నేను పరమాత్మే అన్న భావంతో ఉండిపోవటమే సంపూర్ణమైన జ్ఞానం అనేది తెలిసింది. సంపూర్ణమైన అనుగ్రహం కూడా ఇదే అని తెలిసింది. బ్రహ్మానుభూతితో ఉండిపోవటమే. బ్రహ్మానుభూతితో ఉండటమే భగవద్ అనుగ్రహం. హాయిగా ఉండిపోవాలి. నేను పరమాత్మ. ఎప్పుడు విద్యార్థిగా నేను పరమాత్మ అన్న జ్ఞానంతో ఉంచేమ్మా. ఓ బ్రహ్మ, నీకు అనేక నమస్కారాలు. బ్రహ్మంగా ఉంచేమ్మా. ఆత్మవిద్యతో చిన్నప్పటి నుంచి చేయించుకొచ్చావు. శ్రద్ధగా కర్తవ్యాన్ని నిర్వహించవు. మానవ జన్మ ఉత్కృష్టత తెలియజేసావు. మానవ జన్మ ఎందుకు లభించడం? మానవ జన్మ అంటే మాటలా లభించింది. మోక్షానికి అర్హత ఏంటి? మానవ జన్మ. ప్రధాన లక్ష్యంగా చేసేసుకున్నాం. ఎంతసేపు చిన్నప్పటి నుంచి ఆత్మతత్వంతో అభ్యసించి ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అనేటప్పటికీ ఆచరణలో పెట్టేటప్పటికి హాయిగా చక్కగా నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోయావు. హాయిగా ఉన్నావు. బ్రహ్మనిష్టతో ఉంటున్నావు. నువ్వే నన్ను రక్షించావు. బ్రహ్మే నన్ను రక్షించు. బ్రహ్మే స్థితి.
అందింది. బ్రహ్మస్థితిలో ఉండటమే, ఇంకేమీ లేదు. ఇంకా వేరుపరచడానికి ఏమీ లేదు. బ్రహ్మానుభూతితో ఉండిపోవటం. స్థిరపడ్డంది కదా, హాయిగా ఉండిపోవటం. ఇంకేముంది? మోక్షం అంటే తెలుసు, విడుదల అన్నది. ఇంకా అలా ఉండిపోవటమే అన్నది తెలుసు. బ్రహ్మ విద్బ్రహ్మ ఇవ భావం. పెద్దలు చూసిన సర్వం కలుగుతాం బ్రహ్మ, బ్రహ్మ విద్బ్రహ్మ ఇవ భావం అని చెప్పారు. బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రహ్మవేత్తయే బ్రహ్మ యొక్క స్వరూపాన్ని పొందుతాము అనగా బ్రహ్మవేత్త బ్రహ్మమే అవుతాడు అని మనకు పెద్దల ద్వారా నీలో ఉన్న బ్రహ్మ భావన అనుభవపూర్వకంగా ఉంది కాబట్టి మోక్షం అంటే ఇంకేమీ లేదు. అందేసింది నీకు భగవంతుని యొక్క ప్రసాదంతో అనుకూల వాతావరణాన్ని కడితే ప్రతికూలమైన అనుకూలమైన వాతావరణం నీ మనస్సులో నేను బ్రహ్మన్నాను ఉండిపో. ఆ వాతావరణాల కోసం ఎదురు చూడకు. ఎప్పుడు జన్మంతా ఎండమావలేనమ్మా, ఏదో సుఖం అన్నారు. ఇంకెప్పుడు వస్తుంది? వెళ్ళి వరకు సుఖం అనేదే లేదు. అసలైన సుఖం బ్రహ్మ సుఖం అనేది అసలు. సాక్షాత్తు నువ్వు పరమాత్మ స్వరూపుడువే, నువ్వు బ్రహ్మానివే. ఇంకా నీకు జన్మ లేదు, కర్మ లేదు, పునర్జన్మ లేదు, ఏమీ లేదు. ఇంక నువ్వేమి చేయవలసిన పని కానీ చేయకూడని పని కానీ ఏమీ లేదు. అలా ఉండిపోతావు. నువ్వు మోక్షాన్ని సంపాదించుకున్నావు. ఇంకేముంది? నువ్వు పరమాత్మగా మిగిలిపోవటమే మోక్షం అంటే. ఆనందంగా ఉండిపో, అదే మోక్షం అంటే. చక్కగా తన్మయత్వంతో ఉండిపో. జ్ఞానాన్ని ఆర్జించావు, మోక్షార్హులు అయ్యావు, హాయిగా ఉండిపోయావు. అజ్ఞానం అంతా నశించిపోయింది. సంపూర్ణమైన జ్ఞానంతో ఉండిపో. బ్రహ్మానుగ్రహం పొందగలిగాం మనం అందరం కూడా. హాయిగా ఉందామమ్మా. అర్హత ఉంది కదా, మనం ప్రతి ఒక్కళ్ళకే ఉంది అర్హత. దాన్ని అందించుకునే వాళ్ళకి సులభంగా సాధ్యం. అర్హత అందరికీ ఉంది. చక్కగా ప్రతి ఒక్కళ్ళు మోక్షగాములు, ముక్త పురుషులమే. ముక్త స్థితి చక్కగా మన అందుబాటులోనే ఉంది. ఉన్నా లేనట్టు ఉండిపోయాం. మరణం సంభవించే వరకు ముక్త స్థితిలో జీవించి జీవన్ముక్తులుగా జీవించి మరణానంతరం మోక్షాన్ని పొందాలి. హాయిగా జీవన్ముక్తులుగా ఉండిపోయాం, మోక్షాన్ని పొందుతున్నాం. ప్రారంభం లేదు, ఆగామి లేదు, సంచిత కర్మలు ఏమీ లేవు. సర్వకాల సర్వావస్థలందును నేను బ్రహ్మం, జగత్ బ్రహ్మం అనే అనుభూతితో ఉండిపోవటమే మోక్షం అనేది అర్థం. యోగాభ్యాసంతో ఉండిపోవాలమ్మా. చక్కగా అభ్యాసం వేడుకో. ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే నీ పరమాత్మ అన్న భావంతో ఉండిపో. సంశయాత్మకమైన బుద్ధితో ఉండుకో. నిస్సంశయంగా ఉండమ్మా. సంవత్సరం ఇటువంటి విఘ్నాలన్నీ ఉంటాయి. అతి నిద్ర వస్తుంది, ఏదో సాధన చేయాలని ఉండదు. ఎటువంటివి వచ్చినా సరే నీవు వదలకు, హాయిగా ఉండు. భ్రాంతులు వస్తాయి, విషయాలు వస్తాయి, ఏదో విఘ్నాలు ఉంటానే ఉంటాయి. కానీ ఏ విఘ్నాన్ని నువ్వు వదలకు. వివేకవంతుడుగా విచారణతో హాయిగా ఉండిపో. చక్కగా నువ్వు సర్వాంతర్యామైన భావంతో ఉండిపో. సద్గురు బోధతోటి పరమానందంగా హాయిగా ఉండి సమస్త జగత్తుకి ఆధారమైన బ్రహ్మే నిజం, మిగిలిన అసత్యం తెలుసుకో. అంతే. సంసార చక్రంలో ఈ ఏడుపులో ఉండే గోల్లో అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని నేను అని హాయిగా ఉంటున్న ధ్యాస. కానీ ఎందుకమ్మా ఇవన్నీ నిజం అనుకోవటం? బ్రహ్మత్వమే నిజం. జగత్తంతా అబద్ధం అమ్మా, అసత్యం. సత్యంగా అనిపిస్తుంది. హాయిగా నువ్వు ఉండు నీ లక్షణంతో. నువ్వు సామాన్యుడు ఏంటి? అఖండ బింబ స్వరూపం, బ్రహ్మాండంతో నిండి ఉన్నావు, స్వయం ప్రకాశంగా ఉన్నావు. అలా ధ్యానం చేసుకో. చక్కగా వస్తువులతో నువ్వు సంగమం చేసుకోకు, అంటే కలవకు. ఇవన్నీ కూడా నశించిపోయేది అని తెలుసుకో. పూర్ణాత్మ నువ్వని స్మరణతో ఉండు. బ్రహ్మానంద జ్యోతి రూపంగా
వెలిగిపోతావు. నీ జీవితం అంతా హాయిగా సమర్పించేయచ్చు. నేను పరమాత్మ అన్న భావంతో సమర్పించడం. ఈ భావం తప్పించి రెండోది లేదు. తుర్యం అంటే ఇదే, నేను పరమాత్మని అని భగవతార్థమైన బుద్ధితో ఉండిపోవటమే, పరిపూర్ణ ధ్యానంతో ఉండిపోవటమే, చక్కగా జీవన్ముక్తుడిగా ఉండిపోవటమే. మనం పరబ్రహ్మ ఎలా ఉంటుంది? మంగళకరంగా ఉంటుందమ్మా, అభయాస్తంతో ఉంటుంది, చక్కగా సద్రూపంగా తాను అఖండంగా పరిచ్ఛేదం లేకుండా పరమామృతంగా ఉంటుందమ్మా. అటువంటి భగవంతుడిని మనం తెలుసుకున్నాం. ఇంకంతకన్నా ఏం కావాలి? చక్కగా జీవుడు బ్రహ్మం మధ్య ఇంక భేదం లేదు, ఇంకా మనస్సు అని భయం ఏమీ లేదు. నేను పరమాత్మని పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నాం. ఇంకేమీ అంటావు. విద్యుండు అయిపోయాడు. విద్యుండు కర్మలో అంటావు కదా, దేహభావన వదిలిపోయింది. స్వయంగా నేను పరమాత్మగా ఉన్నాను అని మిగిలిపోతాం అంతే. హాయిగా ఈ జగత్తును ధరించేవాడు, సంహరించేవాడు, జగద్రూపాన్ని పొందేవాడు ఎవరో? పరమాత్మే. ప్రతి ఒక్కళ్ళని ఆలోచించు. దేవుళ్ళు ఎవరు? దేవతలు ఎవరు? అందరూ బ్రహ్మాలే, అందరూ బ్రహ్మాలే. జగత్తంతా బ్రహ్మం 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 కాంది ఏమీ లేదు. చక్కగా మనస్సు యొక్క విషయరాహిత్యమే మోక్షం. ముముక్షు ఎంతసేపు మనస్సుని నిర్విషయానందంలో ఉంచేయాలి, హమనస్క భావంతో ఉంచేసుకోవాలి, నిజమైన బ్రహ్మంతో ఉండిపోవాలి. ఆ బ్రహ్మనే నేనని మిగిలి హాయిగా ఉండిపోవాలి. ఆత్మ ప్రతి జీవి యందు ఉంది కదా, మరి ఆలోచించు. అందరిలోని ఆ చైతన్యం ఉంది. జ్ఞానం ఏం చెప్తాడు? ఆధారమైన పరమాత్మనే పట్టుకుంటాడు. నేను బ్రహ్మమును అన్న భావంతో హాయిగా నిష్కలంకంగా నిశ్చలంగా శాంతంగా బ్రహ్మనే నేనని హాయిగా ఉండిపోతాడు. మరి పాపం అజ్ఞానులకు ఏం తెలుసు? కోరికలు కోరి 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 దుఃఖితులయ్యి సంసారం నిజం అనుకుని గడికో కోరిక ఇష్టం వచ్చినట్టు ఈ ప్రపంచం నిజం అనుకుని తిరుగుతున్నారు. పరమానందం వాళ్ళకి తెలియదు కదా, దేని కోరాలో తెలియదు, సంసార బంధాన్నే కోరుతున్నారు. నేను పరమాత్మనే, నేను కృతకృత్యుణ్ణి, నేను అంతలా నిండిన వాడిని అనేది వాళ్ళకి తెలియదు కదా. ధన్యుణ్ణి అని తెలుసా? నేను అన్ని స్వరూపాల్లో ఉన్నానని తెలియదు కదా, బ్రహ్మానందమే నిజం తెలియదు కదా. పాపం అన్ని నేనే చేస్తున్నాను, దేహంతో ఉండి దేహభ్రాంతితో ఉండి చేస్తున్నాను అనుకుంటారు. పాపం జ్ఞానం ఎంత గొప్పదో వాళ్ళకి తెలియదు కదమ్మా. ఎంత సుఖవంతమైందో, ఎంత హాయి అని తెలీదు. అక్షర పరమాత్మే నిజంగా నిజం. నేనే నీవే నేను. హాయిగా యోగాగ్నిలోని మనం అణిగిపోతాయి. ప్రతి ప్రపంచ వాసనలో కూడా జ్ఞానాగ్నిలో మనం అంతా భగవత్ స్వరూపం, నాశరహితమైన పరబ్రహ్మ స్వరూపం. చక్కగా జగత్తంతా కూడా ఒకే చైతన్యంతో ధరించి ఉందమ్మా. హాయిగా ఉండటం ఒక్కటే నీ పని. నువ్వు ఎవరో తెలుసుకున్నావు, నీ ఆశయం ఏంటి? సంపూర్ణమైన పరబ్రహ్మంగా ఉండిపోవటమే. సమస్త ప్రపంచం కూడా తన స్వరూపంగా ఉంచుకోవటమే. హాయిగా ఉండగలరు. నువ్వెవరు? తేజోస్వరూపుడు. జగత్తు నిజాన్ని తింటుంది పాపం మామూలు వాడికి. సంసారం నిజాన్ని తింటుంది. జగత్తు అసత్యం తెలియదు కదమ్మా, సంసారం నిజం అనుకుంటున్నాడు. మరి ఈ యొక్క సుకృతం వలన కానీ అందదు. ఎంతసేపుని దేహవేదన పొందుతున్నాడు, వస్తువులతో ఆడుకుంటున్నాడు, ఇదంతా నిజం అనుకుంటున్నాడు, అహంకారాలు మమకారాలతో ఉంటున్నాడు. జ్ఞానం ఎలా ఉంటాడు? అహంకారం మమకారం లేకుండా ఆత్మేందే సుఖుతాడు. బ్రహ్మజ్ఞానం జీవించుండగానే సదాముక్తులు. ఉపాధి భావన నాశనం అయిపోయింది కదా, ఆడికి సద్రూపం అదృశ్యం అయిపోయింది. బ్రహ్మే నిజమని తెలిసిపోయింది.
అట్లుడుగా ఎల్లవేళ కూడా ప్రపంచంలో నిర్వర్తించిన తాను పరమాత్మని లోపల మాత్రం తాను బ్రహ్మవేత్త అని బ్రహ్మమే నేనని తెలుసుకుని ఊరికే ఏదో బయటకు మామూలుగా ఉంటాడు అంతే. తాను పరమాత్మ స్వరూపం తప్పించి వేరుగా లేదని తెలుసు. హాయిగా చక్కగా ఎక్కడున్నా ఒకేలా ఉంటాడు. ఎటువంటి వాక్యమైనా సరే వాడికి బంధం ఉండదు. పైకి మామూలుగా మాట్లాడినా కూడా బంధం ఉండదు. ఎందుకంటే లోపలికి వెళ్ళలేదు. అఖండ సముద్రంలో ఈదుతూ ఉంటాడు. నేను పరమాత్మని హాయిగా ఉంటాడు. చక్కగా ఏ భావన లేకుండా ఉంటాడు. ఎంతసేపు సర్వత్రా తానుగానే ఉండిపోతాడు. ఆత్మానందం అనుభవిస్తూ నిర్వికల్ప సమాస్థితిలో ఉంటాడమ్మా. జ్ఞానం నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఎలా ఉన్నా సరే నేను బ్రహ్మమును అన్న భావంతో ఉండిపోతాడు. ఈ ప్రపంచ దుఃఖాలకు ఏం భయపడ్డు వివేకవంతుడు. పరమాత్మే సదా అని తెలుసుకున్నవాడు ఎందుకు చెప్తాడు? ప్రపంచం గురించి భయం లేదు. చక్కగా అనుభవుడు బ్రహ్మ ఎలా ఉంటుంది? అసంగత్వంతో ప్రశాంతంగా ఉంటాడు. అనంతంగా ఉన్నాడు. పరిపూర్ణంగా ఉన్నాడు. సనాతనుడు, అకర్త, అభోక్త, వికారరహితుడు, నాశవర్జితుడు. మహానుభావుడు ఎలా ఉంటాడు? శుద్ధబోధ స్వరూపుడు. కేవలంగా ఉండిపోతాడు. సదా ఎల్లవేళ కూడా ఒకేలా ఉంటాడు. చూడటం లేదు, వినటం లేదు, తెలుసుకోవటం లేదు. సదానంద రూపమైన ఆత్మగానే ఉన్నాడు. ఆత్మ లక్షణాలతోటే ఉండిపోయాడు. ఆలోచించు. ముందు చూసిన జగత్తు ఇప్పుడు బ్రహ్మజ్ఞానం ద్వారా చూస్తే ఏమి అసలు ఆ భావనే లేదు. ప్రపంచం ఉన్న భావనే లేదు ఎవరికి. మరి ఆ భావన అంతా ఎవరు తీసిపోయారు? నేను బ్రహ్మమును అన్న భావన ద్వారా తొలగిపోయింది. జగత్తు నిజమనే భావన పోయింది. సర్వానికి ఆధారమైన పరబ్రహ్మ భావన నిలబడిపోయింది. చక్కగా స్థిరపడిపోయింది. ఇంకా జగత్తు గొడవే లేదు. వాడెవరు? అమరుడమ్మా. చక్కగా ఆత్మస్థితితో ఉండిపోతాం. ప్రారంధం గురించి భయం లేదు. ఏది భయం లేదు. నేను బ్రహ్మమునని జ్ఞానంతో ఉండిపోయాం. కర్మలన్నీ దగ్ధమైపోయింది. అనాది నుండి సంసారం సంచితమైన కర్మ కోట్ల కొలది అన్నీ అసలు ఏ భావం లేకుండా నశించిపోయింది. సంసారంలో అనేక రకాలుగా మనం ఎలా ఉన్నది అన్నీ నశించి ఇంకా శుద్ధ మనస్తత్వంతో ఉండిపోయాం కదా. జ్ఞానాగ్ని వల్ల దగ్ధం అయిపోయింది. ప్రపంచం లేదు, సంసారం లేదు. హాయిగా ధ్యాస లేదు, ధ్యానం లేదు, ధ్యేయం లేదు. చిత్తశుద్ధి అలాగా గాలి వేసిన చోట ఎలా ఉంటుంది దీపం, అలా ఇంకా చిత్తం నిశ్చలం అయిపోయింది. సమాస్థితితో ఉండిపోతుంది. పరమాత్మ తత్వంతో ఉండిపోతున్నాడు. ఏకాత్మగా ఇంకా భేదం బుద్ధి లేదు. సుఖస్వరూపంగా సుషుప్తావస్థలో అలా ఉండిపోతున్నాడు అంతే. చక్కగా జీవుడు ఏమైపోయాడు? తానే స్వయంగా పూర్ణమై అద్వయమై పరబ్రహ్మంగా అయ్యాడమ్మా. జీవుడే పరమాత్మ అయిపోయాడు. మళ్ళీ వేరుగా ఎవరో వచ్చి చూడలేదు. ఎవరో రారు లోపలికి. తానే బ్రహ్మ, తానే శివుడు, తానే విష్ణు, తానే ఇంద్రుడని. చిన్నప్పుడు అన్నీ నేనే, సర్వం నేనే, సకలైన అండపిండ బ్రహ్మానంతం నేనే, నేను లేని చోటే లేదని తెలియబడ్డంది. ఈ జగత్తంతా నాకన్నా వేరుగా లేదని తెలిసింది. చక్కగా హాయిగా ఉండిపోతున్నాను. ఆ బ్రహ్మాన్నే నేనని కృతకృత్యుడిగా ఉండిపోయాను. అహంకారాలు లేవు, మమకారాలు, రాగాలు లేవు, ద్వేషం. చంద్రుడు మళ్ళీ నిర్మలంగా హాయిగా ఆత్మస్వరూపంతో పూర్ణంగా స్వయంగా నేను ఉండగలుగుతున్నాను. సంవర్తనం ఉండకూడదమ్మా. మరణంతో సమానం. సంవర్తనం ఉండకూడదు అసలు. దేని యందు కూడా మనం ఇంకా పెట్టం. మనస్సు అంతఃకరణ బింబం. ఈ ప్రపంచం అంతా ప్రతిబింబంలా కనిపిస్తుంది. మనకెందుకు అంతఃకరణ బింబంతో అలా ఉండిపోవటం. మనం జన్మరాహిత్యంగా ఉండేవాళ్ళం. ఏకరస రూపంలో నిత్యుడు దేవదేవుళ్ళు
నారాయణుడు అందరూ తానే భగవంతుడే. హాయిగా ఉండిపోవట్లే. లోకవార్తలకి కానీ నిద్రకు కానీ అతనే మామూలుగా నిద్రపోతాం కానీ లోకవార్తలని ఏమి అవకాశాన్ని ఇవ్వు. శుద్ధమైంది ఎంతసేపు నేను పరమాత్మని చింతనతో ఉండిపోతున్నాం. రక్తము సుమ్మాలమయమైన ఈ శరీరం అంతా బ్రహ్మత్వంతో ఉంది. లేకపోతే ఇది ఎలా మిగులుతుందో నువ్వు ఆలోచించు. ప్రతిదీ బ్రహ్మత్వం. హాయిగా ఉండిపోతాను. లేకపోతే దేహం నేను అనుకుంటే అంత అనర్థమేనమ్మా. సమస్తం ఏకంగా ఉంది. జన్మరాహిత్యంగా, శాంతంగా, అనంతంగా, నిశ్చలంగా, అవ్యయంగా, అనేక పర్యాయ పదాలతోటి సర్వాత్మగా ఉంది. సిద్ధరూపంగా ఉందమ్మా. శాంతంగా సుఖంగా ఉండు. కానీ జ్ఞానం మనం మనసు చేత కానీ, వాక్ చేత కానీ, కర్మల చేత కానీ మనం ఇంకే రకంగా కానీ ఏ రకంగా సేవిస్తాం అంతా బ్రహ్మత్వంగానే ఉండిపోతున్నాం. శాస్త్రం చదివినా బ్రహ్మే, పాట పాడినా బ్రహ్మే, మాట మాట్లాడినా బ్రహ్మే, అన్నీ బ్రహ్మంగానే ఉంచుకుంటున్నాం. మనకేమి అభిమానాలు లేవు, కోపాలు లేవు, తాపాలు లేవు. చక్కగా హాయిగా. మరి పాము కోసం ఎలా వదిలిందో గుర్తుందా? అలా వదిలేసినట్టు మనం ఈ సంసారం గొడవేది. నేను భగవంతుణ్ణి, నేను ఈ బంధాల్లో ఏమీ లేను, దృశ్య విషయాల్లో నాకు ఏమీ లేదు, నేను సంగ్రహితంగా ఉన్నాను అని హాయిగా ఉన్నాను. పరమాత్మే కదా సర్వజీవుల హృదయాంతరాల్లో ఉన్నాడు. ఆడు అన్ని లోకాలు, 14 లోకాలు, భూలోకం, భూలోకం, సూర్యలోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, అతల వితల సుతల తలాతల పాతాళ లోకాల్లో అన్ని లోకాల్లో ఉండి ఆయన ప్రకాశిస్తున్నాడు. మన హృదయంలోనే ఉన్నాడు. జగత్తంతా ఉన్నాడు. పురాణ పురుషుడు, స్వయం ప్రకాశుడు, బుద్ధిమంతుడు, పరమగతి ఆయనే మనకి. నిత్యానిత్యుడు, బుద్ధిమంతుడమ్మా. హాయిగా ఆత్మస్తత్వంతో ఆత్మజుడుగా ఉన్నాడు. అటువంటి భగవంతుడిని మనం ఏ నమస్కారం ఎన్ని సార్లు పెట్టినా, ఎలా పెట్టినా పదే పదే ఆయనకు వందనాలే వందనం. అసలు అంతలా నిండిన భగవంతుడా, నీకు అనేక సార్లు ఎలా పెట్టినా తీర్చుకోలేము నీ రుణం. అందరం అదే ఉన్నాం. చక్కగా చెబుతున్నావు. మోక్ష స్వరూపం నువ్వే అని చెప్పావు. నిత్యంగా ఉన్నాం, పరమాత్మ స్వరూపంగా ఉన్నాం అని చెప్పావు. మనకి భగవంతుడే దిక్కు, ఏ దిక్కు లేదు మనకు. ఎవరైనా నశించిపోయేవాళ్ళు ఏ దిక్కు పట్టుకున్నా నష్టమే. పరమాత్మ దిక్కు అయితేనే మనం అదృష్టవంతులు. అదే లాభం అమ్మా. లాభం కావాలో అంటారు కదా అందరూని. పరమాత్మ తత్వమే లాభం, ఆత్మ తత్వం మరి వేరేమీ లేదని ఎంతసేపు కూడా అలాగ ఉండిపోతాం అన్నమాట. చక్కగా అందరూ కూడా భగవంతుడిలోనే ఉన్నారు. దైవ దృష్టిగా ఉండిపోవాలి. మనం పరమానందంగా ఉండిపోవాలి. బ్రహ్మనిష్ఠులుగా ఉండిపోవాలి. ఆనందంగా ఉండాలి. ఎంతసేపు కూడా అన్నీ నువ్వు దేహాను కాదు, నువ్వు దేహాను కాదు అని తెలుసుకోవటంలోనే ఉంది. ఊరుకుండిపోతున్నాం. తటస్థంగా చిత్తప్రజ్ఞత్తంగా ఉండగలుగుతున్నాం అమ్మా. అన్నీ మనలోనే జరిగిపోతున్నాయి. సృష్టి స్థితి లయం ఊహించుకోవటమే కాదు, అన్నీ ఏవో వస్తున్నాయి. ఇది భగవంతుడే, మనకెందుకు, నేనే నువ్వు, నువ్వే నేను, వేరుగా ఏమీ లేవు. అంతా బ్రహ్మానికి ఆధారంగా ఉన్నాం. మూలంగా ఉన్నాం. యథార్థంగా ఉన్నాం. యథార్థంగా ఉంచేస్తున్నాం. అంతా పనికి మారిందంటే ఏమీ లేదు. పంచభూతాత్మకమైన నిర్మితమైన ఈ దేహంతో పంచభూతాలతో మిళితమైపోయి అలా ఉంటున్నాం. మనలో ఉందే కదా బ్రహ్మం. అనంతంగా అఖండంగా ఉండిపోయింది కదా. అంతే బ్రహ్మంలో కలిసిపోతాం. అంతే పంచభూతాలు మహాభూతాల్లో కలిసిపోతాయి. మనం శుభ్రంగా బ్రహ్మంగా మిగిలిపోతాం. దేహం వదిలేటప్పుడు బ్రహ్మం తప్పించేమీ లేదు. శుద్ధ చైతన్యమే మనం. అలాగే మిగిలిపోతాం. శుద్ధాత్మగా అలా స్వచ్ఛంగా హాయిగా మిగిలిపోతాం. మనం ఇంకా ఏ భావనలో లేదు. సాగు లేవు, పుట్టుకులు లేవు, ఇంకేమీ రావు కూడా. నేను పరమాత్మని అలా ఉండిపోవటమే ఎల్లవేళ్ళ. అదే అనుభవం అంటేని
మనకి ఇంక చూసేది లేదు, చేసేది లేదు, మాట్లాడేది లేదు, అంతా భగవంతుడే. అలా మనోమౌనంతో ఉండిపోతున్నాం. పరమాత్మ శక్తే కదా, సజీవంగా ఉన్నా నిర్జీవంగా ఉన్నా అన్నీ భగవంతుడే కదమ్మా. ఈ యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయి, ఈ అవయవాలు మన లోపల అన్నీ విశ్వవ్యాపకంగా ఉన్నాడు, హాయిగా చూసుకుంటున్నాడు, యథార్థంగా ఉంటున్నాడు. స్వస్థితితో మనం ఉండిపోవటమే. సమస్త సృష్టి కూడా భగవంతుడని మనకు తెలిసాక ఇంకేముంటుందమ్మా. నేను లేని చోటే లేదు, అన్నీ నేనే, సర్వం నేనే, సకలైన అండపిండ బ్రహ్మానంత నేను లేని చోటే లేదు. ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ ఆ భగవంతుడి నిర్ణయం, విధి అంతకుముందు చేసుకొచ్చింది. ఆ విధి ప్రకారం జరిగిపోతుంది. ఇంక ఈవేళ కొత్తగా ఏమీ జరిగేది లేదు. హాయిగా పరమాత్మగా ఉండు, నిర్ణయింపబడిందే జరుగుతుంది. చైతన్యంగా ఉండిపో. ఆయన వినోదంగా ఆటం చూస్తున్నాడు, నీకెందుకే సాక్షిభూతంగా ఉండిపోతున్నాడు. ఆయన నిర్మలుడు, నిష్పక్షపాతి, మహానుభావుడు. హాయిగా విధిని అలాగ తయారు చేసుకుని వచ్చాం కదా. నా పని ఏ పనైనా అవ్వాలి కదా, ఉన్నంతసేపు పని ఉంటానే ఉంటుంది. పని అయిపోతే ఉండము, ఎక్కడోళ్ళు అక్కడికి అయిపోతుంది. మనకి తెలుసు ఈ దేహం నిజం కాదని, ఇది ఆఖరి మధ్యలో అని పెట్టేసుకో. నేను లేను, దేహంగా నేను లేను, ఇది ఆఖరి జన్మ. శ్మశానమే మన పుట్టిల్లని తెలుసు. మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైందని తెలుసు కాబట్టే చక్కగా ఆనందంగా గుర్తెరిగి హాయిగా జన్మం సార్థకత చేసుకుంటున్నాం. న్యాయం, ధర్మం, సత్యం, నీతితో అందరం అలాగా హాయిగా ఉండగలుగుతున్నాం. చక్కటి శుద్ధత్వంతో జన్మరాహిత్యాన్ని పొందేస్తాం. అందుకే ఏం చేస్తాం మనం యోగులో అమ్మా, జ్ఞానం అంతా భగవంతుడే. సంభావంతో ఉంటున్నాం, దేనికి అంటకుండా ఉంటున్నాం. హాయిగా ప్రపంచం అంతా తానుగా ఉండిపోయి ఏమీ లేదు. అంతా ఈ మధ్యలో ఉంది చూడండి, భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న శక్తి ఉంది. ఆ శక్తి నిర్గుణం అలా ఉండిపోవటమే. సగుణాకారం నీవే, నిర్గుణం నీవే, నిరాకారుడు నీవే. హాయిగా ఉండు, జన్మలు తెచ్చుకోకమ్మా. నువ్వెవరో గుర్తుంది కదా, దేహభావన ఇంకా తెచ్చుకోకు. ఎన్ని యుగాలైనా ఎన్ని జన్మలైనా ఎత్తుతా ఉండాలి, పుడతా ఉండాలి, సత్తా ఉండాలి. ఎందుకే కూరుకుపోవటమా? ఇంక నీ గత చరిత్ర ఎందుకు, పరుగులు ఎందుకే పెట్టమా? హాయిగా ఉండు, ఇప్పటికైనా నిలబడు, నిదానంగా ఉండు. హాయిగా ఈ విద్యా ప్రపంచం నిజాన్ని బ్రహ్మ చెందుకో, జన్మల చక్రంలో పడిపోకో, బ్రహ్మంగా ఉండు, జన్మలు తెచ్చుకోకమ్మా. చక్కగా ఉండాలి, మనసు లక్షణాలతో ఉండగో, హాయిగా బుద్ధితో ఉండు. నేను దేహాన్ని కాదు, నేను పరమాత్మ అనే తత్వంతో ఉండు. బతుకున్నంతసేపు హాయిగా బ్రతుకు ఉండగా జీవన్ముక్తులు అంటే బ్రతుకు ఉండగానే దేహం పని దేహం చేసుకుంటాను, నా పని అదే అని ఉండిపోవటమే జీవన్ముక్తి. శివత్వం, బ్రహ్మత్వం, రుద్రత్వం ఏదైనా సరే అన్ని బ్రహ్మానందంలోయే. జన్మలేని స్థితే బ్రహ్మీ స్థితి అంటేని. సత్సంగం ద్వారా మనం రోజు రిలాక్స్ అయిపోతున్నాం. లోపలే ఉన్నాడు, లోపలే ఉందో సత్సంగం. సాక్షిభూతుడు చెప్పేసి ఎలా వినేస్తున్నాం, సద్గురు చెప్పిన వెళ్ళని హాయిగా స్వస్వరూపానందంతో ఉండిపోతున్నాం. మన ధ్యేయం ఇదే అని తెలుస్తుంది. అన్ని విద్యలు నశించిపోయేది, బ్రహ్మ విద్య ఒక్కటే నిజమైంది. గురించి బ్రహ్మజ్ఞానంతో ఉండిపోతున్నాం కదా. బ్రహ్మజ్ఞానమే, తరుగు విరుగు పెరగటం ఏమి ఉండదు, అలా ఉండిపోవటమే. ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నాడు, అలా ఉండిపోవటమే బ్రహ్మత్వంతో. సద్వత్వమ్మా, దీన్ని మర్చిపోకు. ఇహలోకాలు పరలోకాలు ఆడంబరాలు నీకు ఎందుకే? ఎక్కడికి వెళ్ళు నీతో నువ్వే ఉంటావు. ఎంత లెక్కెళ్ళినా ఆ పరమాత్మ ఉన్నాడని తెలియపడతాను కదా. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఊరి పేరు తప్పించి అన్నీ ఆత్మే, అంతా ఆత్మే. ఆ ఊరు ఆత్మ, అంతేకాని ఏముంది నువ్వు అంతలో నిండున్నావు. ఎక్కడ లేవు, కాలగర్భంలో కలిసిపోకుండానే చక్కగా కలిసిపోయి లోపలే నువ్వుగా ఉండిపో. బ్రహ్మంగా మిగులు, సద్వస్తుగా ఉండిపో. సర్వత్రా నువ్వు గమనించమ్మా. ఏ యుగంలో అయినా పుట్టాను సత్యం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ యుగంలో కూడా నీ పని అంతమందించేసుకో, పని అయిపోతుంది. కని విని ఎరిగినటువంటి ఆనందం బ్రహ్మానందం.
అన్ని యుగాల్లోని ఎలా ఉన్నామో మనకు తెలియదు, కానీ అనేక జన్మలు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో నాకు తెలియదు, కానీ నేను పరమాత్మగా ఉండటం ఒక్కటే నాకు తెలుసు. తానుగా ఉండిపోవటం, శాశ్వతమైన అనంతమైన సచ్చిత్ ఆనంద స్వరూపంగా మిగిలిపోవాలి. ప్రతిదీ బ్రహ్మని స్థలం చేయాలి మనం. ఇంకా అంతకన్నా ఏముంటుంది? మన సంస్కార బలం సుకృతం బాగుంది, నిరసత్వంలో ఉండిపోతున్నాం. ఇంకా మనం అద్దు ఆపు లేకుండా అలా పరమాత్మతో తానుగా ఉండిపోవటం, ఆ గుర్తింపులో ఉండిపోవటం, అంతే. తత్వ జ్ఞాన రహస్యం అంటే అదేనమ్మా. బ్రహ్మజ్ఞాన రహస్యం అన్నా అదే. హాయిగా పుణ్యకర్మలు ఆచరించే అలాగ నిష్కామ కర్మయోగంతో బ్రహ్మార్పణంగా ఉండిపోవటం. దేహభావంతో ఉంటే జన్మలు వస్తాయని తెలియబడుతుంది కదా, ఇంకెందుకు బ్రహ్మత్వంతో ఉండిపోవటమే. హాయిగా మంచి లేదు, చెడు లేదు, లాభం లేదు, నష్టం నీకెందుకే అన్నీ. ఇంకా దేన్ని బ్రహ్మముడు వేసేసుకున్నాం, చింతలు తెల్లపి చెప్పుకున్నాం కదా, బ్రహ్మముడితో ఉండిపోతామని బ్రహ్మంతో ఉండిపోతున్నాం. హాయిగా చక్కగా ఉండిపోవటమే, ఇంక ఏ ఆలోచన లేదు, శుద్ధ ఆలోచనతో ఉండిపోతున్నాం. నేను పరమాత్మని ఆలోచనతో ఉన్నాం, ఆలోచన లేకుండా ఎవరు ఉంటారు? శుద్ధాత్మగా ఉండిపోతున్నాం అంతే. అఖండంగా, అమితంగా, అనంతంగా ఉంది, నిర్వికారంగా ఉంది. ఎన్ని రకాల పర్యాయ పదాలు చెప్పుకున్నాం. అవ్యక్తంగా ఉందని, సర్వవ్యాప్తంగా ఉందని, సచ్చిదానందంగా ఉందని, నిరామయంగా ఉందని, అద్వితీయంగా ఉందని, అద్భుతంగా ఉందని, జగత్ అంతటిగా ఆధారమని, అణువు వ్యాపించున్నాడని, అఖండానందంగా ఉందని, అందరిలో ఉన్నాడని, హాయిగా మనకి బ్రహ్మానందంతో ఉంటున్నామని తెలియబడతాను. సర్వం బ్రహ్మమై, బ్రహ్మం తప్ప మరి ఒకటి లేదని నాకు తెలిసింది. నేను బ్రహ్మమును, అందరూ బ్రహ్మే, అంతటా బ్రహ్మే. మన జన్మ కర్తవ్యం ఏంటో తెలిసింది. నిత్యం తాదాత్మ్యం చెందుతున్నాం. నేను పరమాత్మ అనే భావంతో ప్రతి ఒక్కరూ బ్రహ్మంలే కదా, బ్రహ్మంలోంచి వచ్చిన వాళ్ళే కదా, బ్రహ్మం కంటే వేరుగా ఎవరో లేరు కదా. హాయిగా దేహభావం తొలగించుకోమ్మా. దీనికోసమే ఇన్ని గంటలు ఎలా మాట్లాడినా దేహభావం తొలగించుకుంటామని ఇన్నిసార్లు చెప్పిందే చెబుతా. మీకు ఇసుపు పుట్టినా సరే ఇసుపు లేకుండా ఇనే అవ్వాల్సిందే. ఎందుకంటే అనేక జన్మల నుంచి మనం దేహభావంతో వచ్చేసాం. మళ్ళీ మనసుతోటి ఉన్నాం. శుద్ధ మనస్సును తెలుసుకోవటానికి విన్నదే వినండమ్మా, ఏమీ అనుకోకండి, నన్ను వేరుగా అర్థం చేసుకోకండి, చెప్పిందే చెప్పాను. అందరం పరమాత్మ స్వరూపులు, అందరూ జీవన్ముక్తులుగా ఉండిపోవాలి, మనం అందరం మిగిలిపోవాలి. ఈ జన్మలోనే ఈ పని అవదేశించుకోవాలని చెప్పిందే చెబుతున్నాను, ఏమీ అనుకోకండి, నన్ను తప్పుగా తలంచుకోండి. అందరికీ నమస్కారం, సృష్టి యావత్కి నమస్కారం. ప్రతి ఒక్కళ్ళు మా గురువులే. ఈ దృశ్యే కాదు, ఈ జగత్తే కాదు, అంతా కల్పితం అమ్మా, కల్పితం. కల్పితం వలన మనస్సు దాన్ని ఎందుకు పెట్టేసుకుని ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. ఆలోచనలు వచ్చేసినందువలన ఈ బంధాలు ఊరికే వచ్చేస్తున్నాయి. మనసే కదా మహా జాడ్యమేంది, మనస్సు సోదే కదా ఇదంతానే. అందువల్ల ఏంటంటే దాన్ని తప్పించు, వైదొలగించు, నువ్వుగా నిలబడు, పరమాత్మగా ఉండిపో, సంశయం లేకుండా ఉండు, హాయిగా ఉండిపోమ్మా. నీకు బ్రహ్మంతో మనకి రక్షక మంత్రం అదే అనుకో. హాయిగా దేహం నేను కాదు, నేను సచ్చితానంద స్వరూపుణ్ణి, సర్వం సచ్చితానందమైన పరమాత్మ స్వరూపమే, పరబ్రహ్మే ఉంది, ఎల్లవేళ్ళ ఉంది. ఎటువంటి సంకల్పాలు వికల్పాలు ఏమీ లేవు, సంతోషాలు లేవు, దుఃఖాలు లేవు, అలా ఉండిపోతున్నాం అంతే. బ్రహ్మానికి ఉంటాయంటే అవన్నీ. బ్రహ్మం హాయిగా ఉంటుంది, అవి ఉన్నదాంతో అలా ఉండిపోతున్నాం పూర్ణత్వంగా హాయిగా. ఇక్కడ గురువు లేడు, శిష్యుడు లేడు, అందరూ బ్రహ్మం అయినప్పుడు ఇంకెవరుంది? భేదం లేదు. అందు గురించి శుభాశుభాలే కాదు, దోషాలే కాదు, దోషం లేకపోవటమే కాదు, ఏదోటి మనం చేసుకొచ్చిన దానికి ఏదోటి పడాలి. అన్నీ నశించిపోయేది. అనేక జన్మల నుంచి అన్నీ నశించిపోయినప్పుడే ఈ జన్మ ఖాయమా ఏంటి? ఈ జన్మలో కూడా అన్నీ వాళ్ళకే. నీకెందుకే, నాకెందుకే, ఏదో జరగనే, నీకెందుకు? అన్నీ అయిపోతాయి. ఈ జగత్తంతా ఒక చిత్రపటం. వైకుంఠపాళి అమ్మ పరమపదాన్ని ఆఖరిని ఎలాగా నిచ్చింది పావులో పట్టం, మళ్ళీ పావులో బయట పట్టం. ఇదే గొడవ కదా, వైకుంఠపాళిలా ఉంది మన జీవితం, తెలుస్తుంది కదా. హాయిగా ఉండిపోదాం మనం, జన్మరణాలు లేకుండా. నేనే నువ్వు, నువ్వే నేను, హాయిగా అలా జ్ఞానం తెలుసుకున్నాం. ఆత్మజ్ఞానంతో హాయిగా ఉన్నాం.
చక్కగా నీవు నేను అన్నీ కూడా భగవంతుడే. యథార్థం తెలియబడుతుంది. దేహం నేను కాదు, నేను పరమాత్మ. దేహం నేను కాదు, నేను పరమాత్మ అని తెలియబడుతుంది. అందరం అదే అని తెలియబడుతుంది. గురువు లేడు, శిష్యుడు లేడు. అందరం ఆ బ్రహ్మలో లయమవలసిందే. ముందు వెనక దేహాలు వదులుతాం. ఎవరు ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉండి వెళ్తాం. అంతకన్నా ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రపంచ భావం నీకు ఎందుకే? ఆత్మనిష్టతో ఉండిపోవచ్చు కదా. బ్రహ్మలో నువ్వు ఉండగలవా? ఎన్నాళ్ళున్నా నువ్వు తత్వంలోకి రావాల్సిందే. నీకు వస్తుభేదం అయ్యి తెలియట్లేదు. బ్రహ్మత్వంతో ఉంటే అన్నీ తెలియబడుతుంది. సంకల్పం వచ్చింది, వికల్పం వచ్చింది, నేను నాది అనేది అన్ని భావంలో తెలుస్తాయి. అంతే పరమాత్మ భావంగా ఉండిపోతాం. అంతే నేను పరమాత్మని, నేను పరమాత్మని, నాకెందుకే అని అన్ని లౌకిక విషయాల్లోకి అయ్యి దూరం. విషయవాంతులు ఏమీ రావు. ఎల్లవేళ్ళ కూడా ఆత్మీయ గుర్తింపులోనే ఉండిపోతాం. బ్రహ్మానికి ప్రత్యేకంగా ఏ లోకాలు లేవు. అన్ని లోకాలు బ్రహ్మమే, తానుగానే ఉండిపోయింది. మనం హాయిగా ఉంటమే, మోహంతో ఉండకుండా ఉంటమే. పాపాలు చేయొద్దమ్మా, అలా బంధంతో ఉండొద్దు. హాయిగా నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతాం. అంతే. కోరికలు, గొడవలు అబ్బా కోరినే చాలు. అనేక జన్మల నుంచి కోరినే చాలు. వచ్చాం కదా, విధి ప్రకారం జరుగుతాం. ఇంకా ఎందుకే బాబు? కామక్రోధలో మోహ మద మత్సర్యాలు అన్నీ పరమాత్మగానే మిగిలిపోవాలి. దైవానుగ్రహంతో ఉత్తమంగా ఉండగలుగుతున్నాం. ఆత్మశక్తితో ఉండగలుగుతున్నాం. చక్కగా నేను పరమాత్మగా ఉండగలుగుతున్నాం. సమాధి ఎందున్నా లేకున్నా ఇంకా ఆత్మరూపంతో సమానంగా ఉంటున్నాం. ధ్యానంగా కూర్చోగలుగుతున్నాం. ధ్యాసతో ఉంటున్నాం. ఎల్లవేళ అలా ఉండిపోతున్నాం. ఒకే పరమాత్మతో ఉండిపోతున్నాం. నేను అదే ఉన్నాను అన్న భావంతో ఉండిపోతున్నాం. ఇంకేముంది? దేహం ఏది, నాశనం ఏది, సంసారం ఏది, దృశ్య ప్రపంచం ఏది? నీకు భయం ఏంటే? ఒకే పరమాత్మతో సర్వవ్యాప్తంగా నువ్వు ఉన్నప్పుడు దేన్ని త్యజించాలి, దేన్ని గ్రహించావు? రెండో వస్తువు లేదు కదా. జగత్తంతా తానుగానే ఉండిపోవాలి కదా. అధిష్టానమైన ఆత్మదృష్టి తప్పించి ఇంకే ధ్యాస ఉండదు. దృశ్యమానంగా ఏమి ఉండదు. చక్కగా హాయిగా నేను ఎప్పుడూ స్వస్వరూపానందంతో ఉన్నాను. హాయిగా ఉంటున్నాను. నాకు కర్త లేదు, కర్మ లేదు, క్రియ లేదు, ఇచ్చేలేదు. నేను అలా ఉండటం ఒక్కటే. ఆనందంతో ఉండటం ఒక్కటే. ఆత్మానందంతో ఉండటం ఒక్కటే. తాను వేరు కాదు. అంతా ప్రతి క్షణం కూడా నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవటం తప్పించి ఏ భావనలో లేదు. నువ్వెవరు? భగవంతుడు. భగవంతుడుగా ఉండు చాలు. అంతకన్నా శుద్ధే కదా. మనం ఎంతసేపు కూడా పరమాత్మగా మిగిలిపోవాలి. జీవన్ముక్తులు సత్యంగా, న్యాయంగా, నీతిగా, హాయిగా ఉండిపోవటమే. నువ్వుగా ఉండు. ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడే కదా. ఆయనే అవధూత అంటారు. అవధూత అంటే వేరుగా లేదు. అక్కడికి ఏమి తిన్నా ఉన్నా మాట్లాడినా అవధూతను చూసాం కదా. ఇద్దరు ముగ్గురుని వాళ్ళకి ఏ భావన ఉండదమ్మా. ఏముండదు. పరబ్రహ్మ స్వరూపంతో అలా రమిస్తూ ఉంటారు. తాను బ్రహ్మన్ అనే భావంతో నిత్యానందంతో ఉంటారు. కారణ శరీరం గొడవలేదు కదా, నశించింది కదా. చక్కగా ఆనందంగా ఉంటారు. బంధం లేదు. విశుద్ధ తత్వంతో ఉండిపోతారు. వాళ్ళకి ఎట్టి గుణం లేదు. సత్వగుణంతో ఉండిపోతారు. హాయిగా ఉండిపోతారు. నిర్వికార సమాస్థితిలో ఉండిపోతారు. అందరూ తానుగానే ఉంటారు. జీవన్ముక్తుడే అవధూత అంటేనే. సద్గురు అన్నా జీవన్ముక్తుడే. సన్యాసన్నా అంతే, భగవంతుడన్నా అంతే, పరమహంస అన్నా ఏదన్నా జ్ఞాని. ఎంతసేపుని అనన్య భక్తితో ఉండాలి. సామాన్య భక్తి చాలదు. కోరికల భక్తి ఎలా కుదురుతుంది? అనన్య భక్తి, విశిష్ట భక్తి ఉన్నప్పుడే నేను పరమాత్మగా మిగలగలను. సంపూర్ణంగా ఉండాలి. లోపల సంపూర్ణంగా ఉన్నప్పుడే జ్ఞానిగా ఉంటాడు. చక్కగా
జ్ఞానాభ్యాసంతో ఉంటాడు, ఈశ్వరార్పణమైన బుద్ధితో ఉండిపోతాడు, తనతోటి తాను ఉండిపోతాడు హాయిగా. శాస్త్రజ్ఞానం కూడా ఉండదు, ఇంకేమీ ఉండదు. నేను పరమాత్మ స్వరూపాన్ని వింటాడు, కూర్చుంటాడు, మాట్లాడతాడు, ఎన్నున్నా సరే తాను పరబ్రహ్మ స్వరూపం ఆ ఒక్క ముక్క తప్పించి ఏ భావన అతనికి ఉండదు. సంపూర్ణంగా ఉంటాడు. సంపూర్ణమైన వాడినే జ్ఞానం అంటారు. సంపూర్ణమైన జ్ఞానంతో ఉండిపోతాడు, హాయిగా ఉంటాడు. చర్చలో ఉండో ఆలోచనలు ఉండే ఏముండు, అనన్యంగా అలా విశిష్టంగా ఉండిపోతాడు చక్కగా అనుభవం ద్వారా. మరి మామూలులోనే చెబుతామంటే జ్ఞానం గురించి వాళ్ళకి ఆ విలువ తెలిస్తే కదా. రత్నాల వర్తకుడికే రత్నాల విలువ తెలుస్తుంది, అజ్ఞానికి జ్ఞానం విలువ ఏం తెలుస్తుంది? అందు గురించి అజ్ఞానికి అజ్ఞానంగా ఊరికేనే ఉంటున్నాం. జ్ఞానం విలువ వాళ్ళకి తెలుస్తుందేంటి? మామూలుగానే చెప్పుకుంటున్నాం, మామూలు కౌరులాగే మాట్లాడుతున్నాం. ఏం తెలుస్తుంది అజ్ఞానులకి జ్ఞానం విలువ? సత్సంగం వాళ్ళకి చెప్పగలుగుతున్నాము, అడిగిన వాళ్ళకి చెప్పగలుగుతున్నాం తప్పించి మామూలు వాళ్ళకి మామూలుగానే మాట్లాడాలి. ప్రపంచ భావంతో ఉంటున్నాం. ఇలా అని చెప్తామేంటి? నాతోనే ఉంటున్నానని చెప్తానా? అలా చెప్పినా అర్థమవుతుందా? నేను ఎప్పుడూ చెప్పలేదు, ఇదో ఈ సత్సంగాలు వచ్చాక చెబుతున్నాను. కానీ ఎంతసేపు నేను 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 మనం బ్రహ్మ చైతన్యంగా ఉండాలి అంటే సాధన చెయ్యాలి. నేను పరమాత్మ అన్న భావంతో ఉండాలి. నిరాకార పరబ్రహ్మతత్వంతో ఉండిపోతాం హాయిగా. మనం మనతోటి ఈ దేహం నేను కాదు, నేను శరీరం నుండి దుఃఖభూయిష్టం భావన మొదలుపెట్టామా ఇంకంతే మాయా ప్రభావం నుండి విడివడం. ఎప్పుడైతే నేను బ్రహ్మమును సహజ స్థితిలోకి వెళ్తామా అంతే, అప్పుడే ముక్తి లభిస్తుంది. లేకపోతే బంధాలు దుఃఖాలు అంతే. బంధం మాయావాన్ని కలిగింది, బంధమే కదమ్మా. బంధం దుఃఖం అంతే. మనకి తెలియక చేసినా తెలిసి చేసినా తప్పే కదా. ఎంతసేపు కూడా సమస్త కర్మ ఫలితాలని ఈశ్వరార్పణ చేయటమే. నేను పరమాత్మ అన్న భావంతో ఉండేటప్పటికి నిష్కామ కర్మయోగమే అందుతుంది. శరీరంతో ఏ పని చేసినా ఆలోచించు, మనసుతో ఆ కర్మలన్నింటినీ భగవంతునిగా అర్పిస్తే మనస్సు మోక్ష స్థితినే పొందుతుంది. ఆలోచించు. కోపం ఎక్కడి నుంచి వచ్చింది? మనసులోంచే కదా, మనసులోనికే కదా ఆ కోపం వ్యాపించింది. ఎక్కడి నుంచి వచ్చింది? కారణ శరీరం నుండి. కారణ శరీరం జడమైన అవిద్యను తెలుసు. ఆలోచించు. చైతన్యవంతం చేసేది కూడా బ్రహ్మ చైతన్యమే, తెలియలేదు ముందు. ఎంతసేపు నేను అది నేను చేస్తున్నాను, నేను బాగున్నాను. ప్రతి ఒక్కటి కూడా చిన్నప్పుడే ఆ నరకలోకాన్ని అన్నీ చూసేసాం కాబట్టే భక్తిగా ఉండగలిగాం. భగవద్ అనుగ్రహం కావాలి అని, అనన్య భక్తితో ఉండాలి అని తెలియబెడుతుంది. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాపసేవనం, వాత్సనం, దాస్యం, వందనం, సఖ్యం, ఆత్మార్పణం, నవవిధ భక్తులమ్మా. నవవిధ భక్తి అన్నీ చక్కగా హాయిగా తెలుసుకోవాలి, తెలియబడాలి. తెలుసుకుంటేనే కదా తెలియబడుతుంది. ఆర్తితోటి ఈ జగత్తుకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుని, తాతని అన్నీ కూడా భగవంతుడు. అంతా భగవంతుడే. లోపల ఉన్న తత్వంతో నువ్వు ఉండిపోవాలమ్మా. మనం పుట్టుకే లేని స్థితిలో తెలుసుకోవాలి. ఎంతసేపు ఉన్నసేపు ఇదే నేనే అమ్మని, నా పని నేను లేకపోతే ఏదో అయిపోతుంది. నేను నిజం నేనే లేకపోతే అసలు ఏమీ ఆగిపోతాయి. అయ్య బాబోయ్, ఒక్క సెకండ్ కూడా నేను లేకపోతే కుదరదు. నేనే తని, మగవాడేమో నేనే, ఆడవాడేమో తల్లని, కూతురని, కోళ్ళని, ఆడబడుచులని, చెల్లని, అప్ప. అసలు ఏంటి నిజంగా నేను లేకపోతే ఏదో అయిపోతుందని మానసిక జపంతో నేను పరమాత్మ అంటూ మానేసి నేనే నేను లేకపోతే ఏదో ప్రమాదం.
ప్రతిది భక్తి అంటే ప్రేమమ్మా. ప్రతి మానవుడికి ప్రేమ, హృదయ స్పందన జరుగుతానే ఉంటుంది. వ్యక్తి మీద, ధనం మీద, దేని మీద దాని మీద ప్రేమ ఉంటుంది. భగవద్భక్తులకేమో భగవంతుడి మీద ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఉన్న వాడికేమో నేను పరమాత్మనే అన్న భావంతో ప్రేమతో ఉంటాం. ప్రేమ లేకపోతే ఏముంది? 2 అక్షరాల విలువ ప్రేమ లేని హృదయం. ప్రేమను అనుభవించిన జీవుడు లేడని మనకి తెలియబెట్టాలి. చిన్నపిల్లలనే కాదు, ప్రతి దాన్ని, జీవ జంతువుని, పశువులే కాదు, పక్షులను కూడా చూడు. ప్రేమ లేని జీవి ఉన్నాడా? ప్రేమ అనేదాన్ని తెలుసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళ ప్రేమ లేకపోతే మనం ఇలా బతకలేం కదా. భగవంతుణ్ణి ప్రేమించు, భగవంతుణ్ణి ప్రేమించుతే మనకి అన్నీ అందుతాయి ఈజీగా. లోపల లేకుండా బయటకేమో మామూలుగా ఉండు, డ్యూటీగా చెయ్యి వ్యవహారం. లోపల మాత్రం నీతో నువ్వు ఉండు. నేను పరమాత్మ తెలిసింది కాబట్టి. క్రమముక్తులు తెలుసు కదా, సాలోక్యం బ్రహ్మలోకంలో ఉంటుంది. సామీప్యం అంటే బ్రహ్మ సమీపాన్ని ఉంటుంది. సారూప్యం అంటే బ్రహ్మ వంటి రూపాన్ని ధరించడం. సాయుధ్యం అంటే బ్రహ్మ గుణాలు వంటి గుణాలని కలిగి ఉంటాం. తెలుసు కదా. అందుకని సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం, ఈ ముక్తులన్నీ క్రమముక్తులమ్మా. క్రమముక్తులు. తమో గుణాన్ని వదులు, సాత్వికంగా ఉండు, చక్కగా ఆనందంగా ఉండిపోతావు. సాత్వికంగా ఉండటమే ముక్తి మార్గం. అప్పటి నుంచి లైన్ అవుతుంది. నేను పరమాత్మ అన్న భావంతో ఉంటాం. ఆత్మానాత్మ విచక్షణ జ్ఞానమే జ్ఞానం. ఆలోచించు. ఆత్మజ్ఞానం అంటే ఏంటో పరిశీలించుకోవాలి. జ్ఞానం అంటే మనం తెలుసుకోవాలి. జ్ఞానం అంటేనమ్మా సంగీతంలో జ్ఞానం ఉంటుంది, వ్యాకరణంలో జ్ఞానం ఉంటుంది. మనం చూడండి, సత్సంగ జ్ఞానం ఉంది, భాషా జ్ఞానాలు లేవు. ఏ జ్ఞానం లేదు, అన్ని జ్ఞానానికి ఉపయోగించింది. కానీ మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎన్నుకున్నాం. ప్రపంచ జ్ఞానాలు ఎన్నున్నా ఆత్మవిద్య జ్ఞానం ఒక్కటే నిజం, అసలైందని మనం తెలుసుకున్నాం. సుకృతం కొలిదే ఆత్మజ్ఞానాన్ని పట్టుకున్నాం. అంతే. ఎన్ని రకాలుగా అయినా సరే ఈ జగత్తు భిన్నత్వంగా వివిధ రూపాలతో ఉంటుంది, స్వభావాలతో ఉంటుంది, వివిధ స్వభావాలతో ఉంటుంది, వివిధ నామాలతో కూడా ఉంటుంది. అవన్నీ ఈ జగత్తులోని వచ్చి వెళ్ళిపోయి ప్రతి జీవికి ఉండేళ్ళిపోయింది. ఈ చరాచర జగత్తు కూడా ఏకాత్మ భావంతో మనం ఆత్మస్వరూపంగా చూడటమే, బ్రహ్మంగా చూడగలిగితే దాన్నే జ్ఞానం అన్నారు, దాన్నే ఆత్మజ్ఞానం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. ఎంతసేపు జీవబ్రహ్మైక స్థితి అంటేనే జ్ఞానం. అద్వైతానుభూతిన్న జ్ఞానమే. జ్ఞానం అంటే మనం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం లేకపోతే మానవుడు ప్రపంచంలో బతకలేడా అంటే మరి అందరికీ ఆత్మజ్ఞానం లేని మానవుడు ధన సంపాదన చేయలేడా? సంఘంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించలేడా? జీవితాన్ని సుఖంగా చేసుకోలేడా? ఆలోచించు. ఆత్మజ్ఞానం చేసుకుంటా అన్నీ ఈజీగానే జరుగుతున్నాయి, తేలిగ్గా. శాశ్వత సుఖం అంటే మోక్షం అని మనకు తెలుసు. మనకి శాశ్వత సుఖమే మోక్షం అనేది తెలుసు కాబట్టి శాశ్వత సుఖం కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. మోక్ష పదవి కావాలని తీవ్రంగా. మరి దానికి మార్గం తెలియకుండా మదన పడతాము. పాపం ఎంతమంది నాకు మోక్షం కావాలంటారు. ఎలా అవుతుంది? డబ్బులతో కొనుక్కునేది కాదమ్మా. మరి ఎంతసేపు మనసును పట్టి పీడించేస్తున్నాయి ఈ సుఖ దుఃఖాలు. దుఃఖాలంటే ఈ ధనం కోల్పోయాను, పిల్లలు పోయారను, భార్య పోయిందను, భర్త పోయాడను, తల్లిదండ్రులు పోయారను, రోగం వచ్చిందను, ఏదో రకంగానే దుఃఖం. మరి జీవుడికి ఎంతసేపు సూక్ష్మదేహంతో ఇంకా ఎప్పుడు ఏదో దుఃఖం ఉంటానే ఉంటుంది. మనం బతుకున్నంతసేపు కొద్దిసేపు అనారోగ్యం ఉంటాం, కొద్దిసేపు అది అంటాం, కొద్దిసేపు ఇది ఉంటాం. ఎప్పుడు ఏదో రకంగా దుఃఖం లేకుండా ఉన్నావా?
ఆ? మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా నశించిపోయేదే దేహం అని. అంతే. నాకు ఏం కావాలి? మోక్షం కావాలి. మరి మోక్షం అంటే ఎలా ఉంది? నేను ఎప్పటికైనా మరణించేవాడిని అని తెలుసుకున్నాను. భ్రమ తొలుగుతాను. తన వారిలో మరణిస్తారని తెలుస్తాను. మరి మరణించేదాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేనన్న భావన ఎక్కువ పెట్టుకుని దేహానికి కొంతవరకునే ఉంచుతున్నాను. కర్మ ఫలితాన్ని ఆశించుకో, అదే బంధం. నీకు విముక్తి కావాలంటున్నావు, ఆత్మజ్ఞానం కావాలంటున్నావు. ఆత్మజ్ఞానం కావాలంటే ఫలితాన్ని ఆశించుకో. ఆత్మజ్ఞానమే కావాలంటున్నావు, వాసనాక్షయంతో ఉండు. శాశ్వతమైన సంపూర్ణమైన అవగాహన నువ్వు తెలుసుకో, అవగాహనతో ఉండు, ఆత్మజ్ఞానం అందుతుంది. ఎంతసేపు కూడా అమ్మా జీవుల్లో మాయ ఉంది కదమ్మా. బ్రహ్మానంద ఐక్యమైపోయిన నువ్వు కర్మ ఫలాలు, కారణ శరీరం జీవుని విడిచిపెట్టుతావు. ఎంతసేపు కూడా సృష్టి ఎప్పుడు ఆరంభమైందో తెలీదు, ఎప్పుడు పుట్టామో తెలీదు. అనేక జన్మల నుంచి ఎప్పుడు పుడుతున్నాము, ఎప్పుడు మరణిస్తున్నాము ఎప్పుడు తెలుసు? మనకు ఇప్పుడు కొత్తగానే అనుకోవటానికి ఇవన్నీ నీకు అనవసరం. నీవు ఇప్పుడు ఈ వర్తమానంలో నేను పరమాత్మ అన్న భావంతో ఉండు. ఆ స్వతంతా నీకు ఎందుకే? అయిపోయిన దాని గురించి, రాబోయే దాని గురించి నీకు అవన్నీ ఎందుకు? జ్ఞానిగా నువ్వు ఉండు. మోక్షం అంటే జన్మరణ రూప సంసారం నుండి విడిపడటం అని తెలుసు కదా. విముక్తి చెందటమే కదా విముక్తి. జ్ఞానే ముక్తుడవుతాడు. జ్ఞానం అంటేనే ముక్తి పదంతో ఉన్నవాడు. ముక్తుడే జ్ఞాని. అనుభవ జ్ఞానమే విముక్త స్థితిని చెందుతుంది. అనుభవ జ్ఞానం. జ్ఞాని కానివాడు ముక్తుడు ఎలా అవుతాడమ్మా? జ్ఞానైన వాడే ముక్తుడు కాగలడు. ఈ సమస్త ప్రపంచంలో ఉన్న పరబ్రహ్మం అంతా అనుభవ జ్ఞానం కలవాడికే తెలుసు. ఇదంతా నశించిపోయేది. సమస్త ప్రపంచం కూడా మిథ్య అనేది అనుభవం వాడికి తెలుస్తుంది. అందుగురించి తాను బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతదా బ్రహ్మం అనే భావంతో ఉండిపోతాడు. అంతే, ఊరికి ఉండిపోతాడు. ఎవరైనా విముక్తి చెందవలసింది. గుణవంతుడైనా సరే, ధనవంతుడైనా సరే, ఆరోగ్యవంతుడైనా సరే, కీర్తిమంతుడైనా, ఎవరైనా సరే ఇన్ని విద్యలు చదివినా ఆడు వెళ్ళిపోవాల్సిందే కదా. రోగంతో ఉన్నవాడైనా అంతే, బలవంతుడైనా అంతే. చింకాంగులు ఎవరు పెద్ద పదవిలో ఉన్నవాళ్ళైనా విముక్తి చెందలేదా? కేవలం జ్ఞానమైన వాడు మాత్రమే ముక్తుడవుతాడు. మిగిలినోడు ఎవరైనా విముక్తి చెందరు. మోక్ష ప్రాప్తికి ఆత్మజ్ఞానమే శరణ్యమ్మా. మనం తెలుసుకోవాలి. ఎంతసేపు కూడా మోక్ష ప్రాప్తికి జ్ఞానయోగం ద్వారానే మనం అందుకోవాలి. అందుకుంటాం కానీ మామూలుగా మిగిలిన ఏ రకంగా అయినా అవి కొంతవరకునే సాయం చేస్తాయి. జ్ఞానం అంటే భౌతిక ప్రపంచ జ్ఞానాలు కాదు, ఆత్మజ్ఞానం మనం తెలుసుకోవాలి. భౌతిక ప్రపంచ జ్ఞానాలు అందరికీ తెలుసు. జ్ఞానం లేనివాడు ఎవడున్నాడు? మనం ఆధ్యాత్మిక జ్ఞానాలు తెలుసుకోవాలి. ఎంతసేపు కూడా నేను పరమాత్మనే అంటేనే కదా యోగం అంటే కలికని తెలుస్తుంది. జీవుడు పరబ్రహ్మంతో ఐక్యం పొందటమే యోగం అంటేనే. మరి జీవుడు వేరు కాదు, బ్రహ్మ వేరు కాదు, ఒకదాంతో ఒకటి ఐక్యమే ఉంది. కానీ భావం ద్వారా నేను పరమాత్మని అన్న భావం తెలుసుకునేటప్పటికి, జీవభావం తొలగించుకునేటప్పటికి బ్రహ్మభావంతో ఉండేటప్పుడు శాశ్వతంగా యోగంగా మిగిలిపోతామ్మా. జీవభావన విడతాం, బ్రహ్మభావాన్ని పొందుతాం. అదే జ్ఞానం అంటేని. జ్ఞానం ద్వారానే యోగం సంబంధం ఉంది. దీన్నే జ్ఞానయోగం అంటారు. జ్ఞానయోగం అంటే ఏంటి? ఎంతసేపుని చెప్పుకున్నాం మహాత్మ చెప్పింది. సప్తభూముకులు ఉన్నాయని, అవన్నీ దాటాలని, శుభేచ్ఛ, విచారణ, తన్మానస, సత్వభక్తి, అసంశక్తి, పదార్థభావన, తుర్య అతిత్వం అని జ్ఞానభూముకులు ఉన్నాయని మహాత్ముల ద్వారా తెలుసుకున్నాం.